శనగపప్పు బాయిల్ చేసిన నీళ్ళతో రసం ఇది నీళ్ళు, వంకాయ, మ్యాంగో పేస్ట్, టమాటా, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్. రసంకి కావాల్సిన ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకొని దాంట్లో శనగపప్పు నీళ్ళు పోసేసేయాలి. శనగపప్పు నీళ్ళు పోసేసిన తర్వాత టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసేయాలి. వేసేసిన తర్వాత వంకాయలు వేసేసేయాలి. అయిపోయిన తర్వాత అంతే. ఇప్పుడు ఇదంతా కొంచెం ఉప్పు వేసేసి మరగనివ్వాలి. ముఖ్యంగా కల్లుప్పు వేయాలి. ఇంకా కొంచెం పసుపు అంతే. ఒకసారి కలిపేసి కొంచెం వాటర్ వేయాలి. ఇప్పుడు అట్లా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం సేపు మరిగేటప్పుడు ఫ్లేవర్ రావడానికి కరివేపాకు వేసేసేయాలి. అట్లా ఆకులు కాకుండా ఇట్లా వేయాలి. ఇట్లా వేసి మరగనివ్వాలి. కొంచెం కూరగాయలన్నీ బాయిల్ అయ్యేంత వరకు కొంచెం ఇట్లా అయిపోయిన తర్వాత పప్పు బాయిల్ చేసిన పప్పు స్మాష్ చేసేసుకొని కొంచెం వేసేసుకోవాలి. ఒక స్పూను కొంచెం మ్యాంగో పేస్ట్ కూడా వేసేసేయాలి. కొంచెం పప్పు మధ్యలో అట్లా ఉంటుంది గెడ్డల కింద. ఆ గెడ్డలు రాకుండా చూసుకుంటూ కలుపుకోవాలి నీట్గా. గెడ్డలు ఉంటాయి, ఆ గెడ్డలు రాకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను బెల్లం వేయాలి. ఒక స్పూన్ బెల్లం వేసేయాలి అంతే. బెల్లం కొంచెం మెత్తగా ఈ అయ్యేంత వరకు అట్లా కొంచెం బెల్లం వేడెక్కేంత వరకు అట్లా అనుకోవాలి. ఆయిల్ అక్కడ తిరుగుమత అక్కడ అయిపోయింది. టేస్ట్ చూసి ఎట్లా ఉందో కామెంట్స్లో చేయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం.